అంటే బండి సంజయ్ గారు ఏమంటున్నా అంటే నేను బీసీల కోసం ఫైట్ చేయాలంటే 56% లో 10% ముస్లింలు ఉన్నారు. అట్లా లేకుండా మొత్తం బీసీలో ఉంటే నేను కూడా మద్దతు ఇస్తాను. మరి ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు లేరా? మరి వాళ్ళకి రిజర్వేషన్ వచ్చేటప్పుడు ఏం గాజులు వచ్చిరా వీళ్ళు? అంటే 2023 సాధారణ ఎన్నికల టైంలో మీలాంటి బీసీ నాయకులు మొత్తం మీ జాజుల గారు కానీ ఇంకెవరైనా సరే మీరు కాంగ్రెస్ కు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అసలు మీరు బీసీ నాయకులా లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలా అన్న మాదిరి కాంగ్రెస్ కు ప్రచారం చేసినట్టు అనిపించింది. బీసీల లెక్కలు తీస్తా అన్నారు, కులగన చేస్తా అన్నారు, బీసీ రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు కనీసం మొదలు పెట్టలేదు అని చెప్పారంటే ఇప్పుడు గత దశాబ్దాల నుండి ఈ రిజర్వేషన్ వ్యవస్థ లేదు. 42% రిజర్వేషన్ అంటే బీసీలకు చాలా ఎక్కువ. అఫ్ కోర్స్ రావాలి కూడా, మనం ఎంతో మనకంతా అనే విధంగా రావాలి. మరి ఏ విధంగా మీరు కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి నమ్మారు? అసలు ఎలక్షన్ గజెట్ విడుదలైందో లేదో మీరు చూసుకోండి. గజెట్ విడుదలైందా నెక్స్ట్ డేనే నోటిఫికేషన్ వచ్చింది. బీసీలు అంటే మాషామాషి ఉన్నారా? మొత్తం బీసీలు ఉన్నారు, అక్కడ ఎస్టీకి ఇచ్చి, ఎస్టీలు ఎక్కువ ఉన్న చోట్ల బీసీకి ఇచ్చారు. అవును, ఇట్లా ఎన్నో తారతమ్యాలు. గతంలో ఏమి నేతలే చేయలేదు, రేవంత్ రెడ్డి చేస్తాడని మీలాంటి బీసీ నాయకులందరూ ఎట్లా మీరు ఆయన వెనకాల ఎట్లా నడిచారు? కూడా కొన్ని సభలలో రేవంత్ యాదవ్, రేవంత్ గౌడ్ అని కూడా పిలుచుకున్నారు ప్రేమతోటి. ఇక కొందరు పిలుస్తారు అత్యుత్సాహంతో. రేవంత్ రెడ్డి గారు స్వయాన ఆయననే నోడుతున్నారు మాత్రం ఎన్నోసార్లు. ఈ అమాయక బీసీ ప్రజల్ని మోసం చేసిందంటే మీలాంటి వాళ్ళు, జాగల లాంటి వాళ్ళు, ఆర్కృష్ణ లాంటి బీసీ నేతలు కూడా ఉన్నారు అని అనుకోవచ్చు. ఎట్లా అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా బీసీలను గొంతు కోసింది. ఢిల్లీలో ఎంత విచిత్రం అంటే మా మీటింగ్ కి రాలేదు, ఓకే, వీళ్ళు మీటింగ్ పెడితే కూడా రాలేదు రాహుల్ గాంధీ. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా మీకు చెవులేమైనా దొబ్బినాయా? రాహుల్ గాంధీ ఒకవేళ అక్కడ మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడరు? ఎవరైతే మా రిజర్వేషన్లు నోటికాడికి వచ్చినటువంటి కూడలు లాక్కున్నారో వాళ్ళపైన కొట్లాడుతున్నాం, వాళ్ళ ఇంకెంబడి ఉన్నోళ్ళ పైన కొట్లాడుతున్నాం. మీరు ఇమీడియట్ గా మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? షార్ట్ పీరియడ్ టైం కదా. మేము ఆల్రెడీ ఒకవేళ వాయిదా వేయకుంటే మీ బీసీ తెలంగాణ ప్రజలు కానీ మీరు బహిష్కరించాలని పిలుపు కూడా ఇవ్వచ్చు కదా. మీరు అఫెండ్ అయినా పర్వాలేదు స్వామి, మీ మాటలు చూస్తుంటే మీరు కానీ మీ జాజులు కానీ ఉద్యోగిస్తే మీరు సైలెంట్ అయ్యేటట్టే అనిపిస్తుంది. ఎందుకు సైలెంట్ అవుతాం? ఇప్పుడు మాకు అనిపించేదని కాంగ్రెస్ పెద్దలే వీళ్ళు వెనకెంబడి ఉండి నడిపిస్తున్నారు అనిపిస్తుంది. బీసీలను నిజంగా కాంగ్రెస్ పార్టీ ఊచకోత కోసి. అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అయితే అందరికి తెలిసిన విషయమే, మొన్న తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ బీసీలకు మాత్రం మొండి చేయి చూపించారు కాంగ్రెస్ ప్రభుత్వం. 42% రిజర్వేషన్ ఇస్తామనుకున్నారు, బట్ అందులో 50%, అట్లీస్ట్ 21% కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఈ రోజు ఇంటర్వ్యూలో బీసీ సీనియర్ లీడర్ శ్యామ్ కనకాల గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న స్వామి చెప్పండి స్వామి, 42% రిజర్వేషన్ వస్తుందని చివరి నిమిషం వరకు కూడా బీసీ ప్రజలు మొత్తం ఆశించారు. కానీ ఈ విధంగా మొండి చేయి చూపించడం నెక్స్ట్ బీసీ మీలాంటి నేతల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా బీసీలు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి మాటను నమ్మడం జరిగింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లా ఒక బీసీ బిడ్డ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ ప్రకటించి మేము గెలిస్తే 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే మేము ఎలక్షన్లకు వెళ్తాము, ఖచ్చితంగా కులగణన చేస్తాం, 40% బీసీ రిజర్వేషన్లు ఇస్తాం, ఆ తర్వాత ఎలక్షన్లకు వెళ్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, మనకి ఎన్నో సంవత్సరాలుగా కులగణన చేయాలని చెప్పి కొట్లాడుతున్నాం, రిజర్వేషన్ పెంచాలని చెప్పి కొట్లాడుతున్నాం. ఎవరో ఒకరు మన జాతుల గురించి ఆలోచన చేయడం జరిగిందని చెప్పేసి పూర్తిగా నమ్మిన తర్వాత వీళ్ళ అది కూడా ఏంది మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా ప్రధాన కారణం బీసీ సంఘాలుగా భారత్ జోడో యాత్రల రాహుల్ గాంధీ గారు మెదక్ ఏరియాకు వచ్చినప్పుడు మేము బీసీ సంఘాలుగా సమయం తీసుకొని వారిని కలిసి మా జాజల సీనన్న గారి ఆధ్వర్యంలో మా వివిధ కుల సంఘాల అధ్యక్షులు, ప్రజా సంఘాలు, మేము ఒక యువజన సంఘం అధ్యక్షులుగా అందరం కలిసి బీసీల లెక్కలు తీయాలి. బీసీలు ఇంత దేశంలో 60% ఉన్నారు, అయినా కూడా బీసీలకు ఫలాలు అందట్లేదు, ఏదున్నా ఓట్లేసే యంత్రాలుగా మారిపోతున్నాం అని చెప్పేసి కావలసినటువంటి
కోటా వాటా రావాల్సిందే అని చెప్పేసి అని దీనికి మీ పార్టీ రేపు భవిష్యత్తులో ఒకవేళ వచ్చిన తర్వాత లెక్కలు తీసి రిజర్వేషన్ పెంచే విధంగా మీరు మేనిఫెస్టోలో పెట్టుకోవాలని చెప్పేసి అని మేము చెప్పడం జరిగింది. ఓకే, వారు కూడా రిసీవ్ చేసుకున్నారు, యాక్సెప్ట్ చేసి దాదాపు ఒక 20-25 నిమిషాలు సమయం ఇచ్చారు. ఖచ్చితంగా అసలు బీసీలకు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది ఏందని మా జాగ్రత్త సిన్న గారితో మాతోని చర్చించడం జరిగింది. ప్రధానంగా ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్ విషయంలో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేలు కాలేకపోతున్నారు, కనీసము సర్పంచులు ఈ విషయంలో కూడా చాలా వెనుకబడిపోతున్నారు. ఎమ్మెల్యే ఎక్కడనో గెలవని చోట ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంది అనుకోండి, అక్కడ నామకే వాసే బీసీలకు ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. చార్మినార్ దగ్గర గెలవని చోట బీసీకి ఇస్తున్నామని చెప్పి చూపించడం జరుగుతుంది. ఇటువంటి జరుగుతున్నాయని చెప్పి చెప్పడం వలన ఆయన కూడా ఆలోచన చేసిండు. ఓకే, ఈ దేశంలోనే 60% ఉన్నటువంటి బీసీలకు నిజంగా రాజకీయంగా ఎందుకు వెనుకబడిపోవాలి, ప్రతి ఒక్క మనిషిని స్కాన్ చేసి ఆ స్కానింగ్ లో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, దానికి ఏం మందు పెట్టాలి అనే విధంగా ఖచ్చితంగా మా పార్టీ రూల్లోకి వచ్చిన తర్వాత మేము కులగణన చేస్తాం, మీది మేనిఫెస్టోలో కూడా పెడతామని చెప్పేసి అని వారి నిర్ణయం ప్రకారంగానే ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని తర్వాత మేము స్వాగతించినాం, బీసీలందరూ కూడా నమ్మారు, నమ్మి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిజంగా కూడా వాళ్ళ అధికారాలు తీసుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి కూడా అప్పటికే లేకుండే. మేము 6 నెలలనే మొదలు పెడతామన్నారు, సరే మేము కూడా చూసినాం, ఎందుకంటే కొత్త ప్రభుత్వం రాగానే ఎంబడబడడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అని 6 నెలలు చూసినాం, 8 నెలలు చూసినాం. దాని తర్వాత వీళ్ళు ఎక్కడేసిన గొంగళ అన్నట్టు అక్కడనే ఉన్నారు. అందు గురించనే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. అక్కడ కలిసిన తర్వాత రాహుల్ గాంధీ గారిని అంటే ఆదేశించడం జరిగింది. అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ వస్తుంటే మాకు మద్దతు తెలిపాలని చెప్పేసి కూడా వాళ్ళు వివిధ బీసీ సంఘాలను బీసీ ప్రజాప్రతినిధులను అందరూ ఢిల్లీకి పిలుచుకోవడం జరుగుతుంది. అసలు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి అని అన్నాం మేము. మిమ్మల్ని ఎట్లా నమ్మాలి, బీసీల లెక్కలు తీస్తా అన్నారు, కులగణన చేస్తా అన్నారు, బీసీ రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు కనీసం మొదలు పెట్టలేదు అని చెప్పారంటే తక్షణమే వారి నిర్ణయం మేరకు ఒక డెడికేషన్ కమిషన్ వేయడం జరిగింది. దానికి ఒక మన ఐఏఎస్ అధికారులు నిర్ణయించడం జరిగింది, 150 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా వారి నిర్ణయం ప్రకారం జరిగింది. దానికి కూడా మేము స్వాగతించినాం, నమ్మినాం, మొదలు పెట్టిరు. మన జాతులకు మంచి రోజులు రాబోతున్నాయని ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది. దాదాపు ఒక 5-6 సార్లు కలవడం జరిగింది. ఎవరైతే రెడ్డి అయితే వెల్మ అయితే బ్రాహ్మణ్ అయితే బీసీలకు న్యాయం చేసేటోడు మనోడు. అంటే 2023 సాధారణ ఎన్నికల టైంలో మీలాంటి బీసీ నాయకులు మొత్తం మీ జాజుల గారు కానీ ఇంకెవరైనా సరే మీరు కాంగ్రెస్ కు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అసలు మీరు బీసీ నాయకుల లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తల అన్న మాదిరి కాంగ్రెస్ కు ప్రచారం చేసినట్టు అనిపించింది. ఓకే, మీరు కూడా భవిష్యత్తులో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనకు 42% రిజర్వేషన్ ఇస్తారు కదా, సపోర్ట్ చేస్తే తప్పులేదు. మరి ఈ రోజు సపోర్ట్ చేయట్లేదు కదా, మరి ఏ విధంగా వ్యతిరేకిస్తారు, నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా తీసుకోబోతున్నారు? మేము ఎప్పుడైనా కూడా ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా కూడా మీరు మా మొత్తం చూడగలుగుతారు, అగ్రవర్ణాలకు ఎక్కడ కూడా మేము మద్దతు ఇవ్వము. బీసీ బిడ్డలు ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తారో వారికి మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇస్తాం, అది ఏ పార్టీలోనే పర్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంత మద్దతు ఇవ్వడం ఎందుకు జరిగింది అని అంటే ఈ లెక్కలు తీస్తారని చెప్పాను. అయినా కూడా మా బీసీ సంఘాల తరఫు నుంచి బీసీలు ఎక్కడ ఉంటే అక్కడ గెలిపించుకోవడం మన బాధ్యత. బీసీలకు ఇచ్చిన దగ్గర మాత్రం ఫెయిల్ కాకుండా ఓడిపోకుండా చూసుకోవాలని చెప్పేసి అని మాత్రం మేము అవుట్ రైట్ చేయడం జరిగింది. అంతే తప్ప ఎక్కడ అగ్రవర్ణం కూడా చేయలేదు. అలాగే నమ్మినము, లెక్కలు తీసిరు, 2 సభల్లో పెట్టి కేంద్రాన్ని పంపించారు. అయినా కూడా ఇక్కడ ముఖ్యంగా 20 నెలల సేపు ఎలక్షన్ లో పోలేదు. మేము నిజంగా కూడా ఇప్పుడు నిన్న మొన్న తిరస్కరించిన కారణం ఏంటంటే 20 నెలల సంది ఎలక్షన్ పోలేదు, ఒక్క ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నిక కూడా ఏంటంటే మేము మా వాదంతోని బీసీలకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కొట్లాడడం వల్ల బీసీ బిడ్డకి ఇచ్చిరు. ప్లస్ అక్కడ నవీన్ యాదవ్ గారి చరిష్మాతోని ఈ నవీన్ యాదవ్ గారికి ఇస్తేనే గెలుస్తారు, ఇక్కడ ఎవరికి ఇచ్చినా కూడా ఇక్కడ గెలవరు, ఓడిపోతారు అనేసి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవడం జరిగింది. అట్లా ఆలోచన చేసుకున్నాక కూడా అక్కడ 2014లో ఎల్బీనగర్లో ఆర్ కృష్ణయ్య గారు పోటీ చేసినప్పుడు ఏ విధంగా అయితే వివిధ ప్రజా సంఘాలు, అన్ని సంఘాలు, కుల సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఎట్లేకమయ్యారు, అక్కడ కూడా అన్ని ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు ఏకమై అరే మా బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పేసి అని మేము గెలిపించుకోవడం జరిగితే
ఆ గెలుపు చూసుకొని వీళ్ళు మా గెలుపు అని అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, అరే బాబు మీకు ఆ పార్టీ గెలుపు కాదు, అది బీసీలకు ఇచ్చిన వాళ్ళు గెలిచారు. మొన్న అట్లా అంటే మరి ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అని ఎమ్మెల్సీ 1000 కోట్లు ఉన్నాయి తాను, మరి 1000 కోట్లు నువ్వు గెలవచ్చు కదా. మరి ఆయన కూడా అక్కడ ఒక బీసీ బిడ్డ గెలిచి పార్టీలకు అతీతంగా చెప్తున్నాం. అట్లా బీసీలకి కలగుర్తే తీసుకోరు. అంత పెద్ద సినిమా యాక్టర్ ఎన్టీ రామారావుని ఓడగొట్ట చరిత్ర చిత్తరంజన్ దాస్ గారికే తెలియదు. ఆయన బీసీ బిడ్డ. బీసీలు ఎక్కడైనా బీసీలను ప్రేమిస్తారు బరాబర్. అది ఆ విధంగా గెలవంగానే వీళ్ళు ఏదో గెలుపు అనుకోని మమ్మల్ని ఆపేది ఎవరు లేడు అని చెప్పేసి ఎలక్షన్ లో పోదామని చెప్పి డిసైడ్ అయిపోతారు వీళ్ళు. కానీ ఈ ఎలక్షన్ లో కూడా వీళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టిస్తాము. ఎందుకంటే బీసీలు అంటే మాషామాషిగా ఉన్నారా, 60%, 56% వీళ్ళు లెక్కలు తీసిరు కదా. వీళ్ళు లెక్కలు తీసి ఇప్పుడు 42% పార్టీ నుంచి ఇస్తామని చెప్పారంటే ఎవరికి కావాలి ఇలా ఇచ్చాము. 42% పార్టీ నుంచి ఇస్తామని చెప్పారంటే 20 నెలల నుంచి 22 నెలల సంది మరి పార్టీ నుంచి ఇస్తామని చెప్పి అప్పుడే అనొచ్చు కదా, ఎలక్షన్ ముందు కూడా అనొచ్చు కదా. ఒక్కొక్కరికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రోజుకింత వస్తుంది, రోజుకింత మూలన పడుతుంది. అరే అయినా కూడా బుద్ధి వస్తలేదు వీళ్ళకి. అందు గురించనే మొన్న మేము బీసీ సంఘం ఆధ్వర్యంలో, బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో, అన్ని సంఘాల ఆధ్వర్యంలో కలిసి గాంధీ భవన్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ గజెట్ విడుదలైందో లేదో మీరు చూసుకోండి. గజెట్ విడుదలైందా నెక్స్ట్ డేనే నోటిఫికేషన్ వచ్చింది. అంటే కనీసం ఎవరికైనా గజెట్ విడుదలైన తర్వాత ఏ రిజర్వేషన్, ఎక్కడ ఏ రిజర్వేషన్ వచ్చింది, తప్పులు తడకలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు కనీసము కోర్టు పోతారా లేకపోతే ఇక్కడ రిప్రజెంటేషన్ ఇస్తారా, ఓ టైం అని ఇవ్వాలి. వీళ్ళకి లక్షల కోట్ల నష్టం వస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆగా మేఘాలుగా. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళతో సమాంతరంగా పరిగెడుతున్నది. ఇప్పుడు ఎన్నో చోట్ల ఎస్టీలు ఎక్కువ ఉన్న చోట్ల బీసీకి ఇచ్చారు. ఇట్లా ఇట్లా ఎన్నో తారతమ్యాలు. అసలు అక్కడ ఒక్కరు కూడా ఒక ఎస్టీ బిడ్డ ఉన్నాడు అనుకోండి, మొత్తం బీసీలు ఉన్నారు, అక్కడ ఎస్టీకి ఇచ్చారు. అంటే ఇట్లా ఏదున్నా కూడా వాళ్ళు రొటేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి కొత్త పదాన్ని తీసుకొని ఇక ఇక్కడ ఇప్పటి వరకు బీసీ ఉన్నారు, ఇప్పుడు ఎస్టీ చేస్తాం, ఎస్టీ ఉన్నారు బీసీ చేస్తాము. ఇట్లా ఏదున్నా కూడా వాళ్ళు తికమక చేసుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి, ఇప్పుడు గత దశాబ్దాల నుండి ఈ రిజర్వేషన్ వ్యవస్థ లేదు. 42% రిజర్వేషన్ అంటే బీసీలకు చాలా ఎక్కువ. అఫ్ కోర్స్ రావాలి కూడా, మనం ఎంతో మనకంతా అనే విధంగా రావాలి. మరి ఏ విధంగా మీరు కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి నమ్మారు? అసలు గతంలో ఏమి నేతలే చేయలేదు, రేవంత్ రెడ్డి చేస్తాడని మీలాంటి బీసీ నాయకులందరూ ఎట్లా నమ్మారు? ఆయన వెనకాల ఎట్లా నడిచారు? ఇప్పుడు మనకి ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడినటువంటి జాతులు. మరి ఈ జాతులకి ఎప్పుడో ఎన్టీ రామారావు తీసుకొచ్చిండు. మరి దాని తర్వాత కేసీఆర్ పెద్ద దొర 2014లో మొత్తం లెక్కలు తీయాలన్నా పాప ప్రపంచవ్యాప్తంగా దేశంలో ఎక్కడెక్కడో ఇతర దేశాలు ఉన్న వాళ్ళందరూ వచ్చారు. సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి ఇక అందరూ అరే అమ్మ ఏంద్రా బాబు మొత్తం స్కాన్ చేస్తున్నట్టున్నారు అని చెప్పేసి ఉన్నాయి లేని అందరూ కూడా ఊళ్ళ నుంచి వచ్చి ఒక్కటే రోజు ఒక్కటే షాట్ లో అయిపోవాలని ఆయన లెక్కలు తీస్తే సరే మనం చేస్తాడేమో ఈ జాతులకి అదే అని చెప్పని అనుకున్నాను. ఏం చేసిండు ఆయన? పబ్లిక్ డొమైన్ లో పెట్టిండా? అమాధానం ఆయన డొమైన్ లో పెట్టుకోండు, అలా ఇంట్లో పెట్టుకోండు, ఆయన ఆఫీస్ లో క్యాబిన్ లో పెట్టుకొని ఇట్లా పేపర్లు దాచుకొని ఏ కులమోడు ఎంత ఉన్నాడు చూసుకొని ఎవరికి ఒక చిన్న చిన్న పదవులు ఇవ్వాలి, ఎవరికి అరెకరమో పావెకరమో కుల సంఘ భవన్లు ఇవ్వాలి అని చెప్పని నిర్ణయం తీసుకోండి. మేము ఎన్నోసార్లు కలిసి, అంటే రేవంత్ రెడ్డి బెటర్ కదా అట్లీస్ట్ 20% అదే చెప్పబోతున్నా. మేము ఎన్నోసార్లు కలిసి ప్రయత్నం చేసినాం కేసీఆర్ గారిని. ఎన్నిసార్లు వెళ్తామన్నా కూడా ఆ తిరుపతిలో వెంకన్న దర్శనం అవుతుంది కానీ కేసీఆర్ దర్శనం కాదు. అంటే ముఖ్యమంత్రి అంటే సామాన్యులు కూడా కలవాలి, ఎమ్మెల్యే కలవాలి, అందరినీ కలవాలి. సరే బిజీ ఉండొచ్చు ముఖ్యమంత్రి, కానీ ఈ బిజీ అంతా ఎవరి గురించి ఉంటది? ప్రజల గురించే కదా. మన ప్రజల తరఫు నుంచి మీరు ఏ విధంగా అయితే ప్రజాప్రతినిధులుగా అక్కడ వ్యవహరిస్తున్నారో మేము కూడా ప్రజా సంఘ నాయకులుగా బీసీలకు సంబంధించిన వ్యక్తులుగా మేము వెళ్దామని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అవకాశం లేదు. మరి అలాంటి వ్యక్తి దాటేసిండు, బీసీలకు ఇస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నాడు, అందరికి అరాకూర కుల సంఘాలు భవనిచ్చిండు, వెళ్ళిపోయాడు. మరి ఈయన రాహుల్ గాంధీ గారి మాటని నమ్మి ఇక్కడ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అందరూ గెలిపించి అధికారం తీసుకొచ్చినాక ఈయన నన్ను నమ్మండి, నేను ఖచ్చితంగా బీసీలకి ఓ పెద్దన్నలా ఉంటా, ఎస్సీలు బీసీలకు నేను ఖచ్చితంగా కావాల్సిన ఏముందో నేను తీసుకొని వస్తా, నన్ను నమ్మండి అని చెప్పి ఆనంద్ వాళ్ళు కొన్ని సభలలో రేవంత్ యాదవ్, రేవంత్ గౌడ్ అని కూడా పిలుచుకున్నారు ప్రేమతోటి. ఇక కొందరు పిలుస్తారు అత్యుత్సాహంతో, కొందరు అట్లా పిలుస్తారు. ఎందుకంటే చేసేటోడు ఎవడైతే ఉంది మనకి న్యాయం చేస్తే బాగుండని బీసీ జాతులకి అధికారాలు లేవు.
బీసీలకు నిజంగా పైన ఆ అధికారాలు ఉన్నాయి అని చెప్పానంటేనేమో బాగుండు. పార్టీలు చక్కగా లేవు. మరి అటువంటిప్పుడు అధికారంలో ఉన్నోడైతే కొంత నమ్మాలి కదా. ఓ కొంత పీరియడ్ వరకు నమ్మిన ఎవరు అగెనిస్ట్ ఉన్నారు అనుకుంటున్నారు స్వామి? బీఆర్ఎస్ బీజేపీ లేకుంటే అంతర్గతంగా కాంగ్రెస్ ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ మొత్తం రెడ్డిల రాజ్యం కదా, వాళ్ళే అంతర్గతంగా వ్యతిరేకంగా ఉన్నారనేది కూడా ఒక గాసిప్ వస్తుంది. బరాబర్ వ్యతిరేకంగా లేకపోతే అందరు పూర్తి ఎందుకు సహకరిస్తారు? వాళ్ళు రేవంత్ రెడ్డి గారు స్వయాన ఆయననే నోడుతున్నారు మాత్రం ఎన్నోసార్లు, అయ్యా మీతోనే మీ గురించి మేము ఇంత చేస్తున్నా, నాకు కూడా నా వర్గం నుంచి ఒత్తిడి ఉన్నదని అన్నాడు. అవును. ఇక దీనికి లెక్కలు తీసేటప్పుడే ఈ డెడికేషన్ కమిషన్ వేసేటప్పుడే పెద్ద మంచి జానారెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఏంది అట్లా ఇట్లా అని చెప్పేసి అని ఆయన లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈ రోజు ఆగమవుతుంది పరిస్థితి కూడా. రెడ్డి జాగృతి నాయకులే. ఇక అదే మేము ఇప్పుడు బాధపడుతున్న విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కాంగ్రెస్ పార్టీలు ఒక మాధవరెడ్డి లాంటి వ్యక్తిని జడ్డు జాగృతి నాయకుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏమైనా బాబు మేము చేయాలనుకుంటున్నాం, నువ్వు ఏమున్నా కూడా రెడ్డి జాగృతి అంటే రెడ్డి కార్పొరేషన్ గురించి ఒక నిరుపేద రెడ్డి సోదరుల గురించి కొట్లాడాలి, అంతేగాని మీకు కావాల్సిన వాటా గురించి కొట్లాడాలి, అంతే తప్ప ఇంకోని వాటా గురించి ఎందుకు కొట్లాడు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చింది, 48 hours లో పార్లమెంట్ లో గానీ రాజ్యసభలో గానీ ఒకటే దెబ్బకు ఆమోదించారు. అందులో 8 లక్షల రూపాయలు ఉన్నటువంటి నిరుపేద అగ్రవర్ణ సోదరులకి మంచి విద్యా ఉద్యోగాలలో వస్తుంది. బీసీలు అట్లా కూడా అడగట్లేదు కదా, విద్యా ఉద్యోగాలు అద్భుతంగా నడుస్తుంది. మేము ఆమె అడ్డుకున్నామా? లేదు, మేము అడ్డుకోలేదే. కానీ మీరెంతో మీకంత, మరి మేమెంతో మాకంత, మా వాటం మాకు దక్కాల్సినప్పుడు ఈ మాధవరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకోటి బాలరెడ్డి లాంటి వాడు, ఇంకోడో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు మాకు అనిపించేది కాంగ్రెస్ పెద్దలే వెనకాల ఉన్నారు, వీళ్ళు వెనకెంబడి ఉండి నడిపిస్తున్నారు అనిపిస్తుంది. మేం పాపం వాళ్ళనమ్మాయి కూడా ఆపరం తీసుకున్నామో గానీ కాంగ్రెస్ పెద్దలే వెనకెంబడి నడిపించి వీళ్ళని ఖచ్చితంగా ఉషగొల్పి కోట్ల వరకు తీసుకుపోయి ఈ రిజర్వేషన్ రాకుండా ఆపడం జరిగింది. అంటే ఈ బుట్టెం గారి మాధవరెడ్డి వెనకాల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఉండొచ్చు, ఎందుకంటే లేరా నిరూపించుకోవాలి కదా. లేరా నిరూపించుకోవాలని అన్నప్పుడు వీళ్ళని పిలిచి మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఒక కోర్టులో కేసు వేసినోడు ఆలోచన చేయడా? చేస్తాడు. ఎందుకు చేయడు? ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు. ఆయన కాకపోతే పెద్దలు ఆలోచన చేయాలి. అరే బాబు ఈ ప్రభుత్వం ఒక తీసుకున్న నిర్ణయం కాబట్టి బీసీలకు న్యాయం జరగాలి కాబట్టి మీరు దీన్ని అడ్డుకోవద్దని చెప్పేసి పిలిచి మాట్లాడేది ఉండే. అంటే ఈ అగ్రవర్ణాలు ఎస్పెషల్లీ రెడ్డిల గురించి మాట్లాడితే కేవలం 10 కంటే తక్కువ శాతం ఉన్నవారు ఎందుకు ఈ విధంగా బీసీలకు అగెనిస్ట్ గా ఉన్నారు? అందరు ఉన్నారా? మీరేమనుకుంటున్నారు? 100% అందరు రెడ్డిలు లేరు. చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. స్వాతంత్ర పోరాటంలో రెడ్డిలు పాల్గొనలేదా? నక్సల్బర్ ఉద్యమంలో రెడ్డి సోదరులు పాల్గొనలేదా? ఎంతో మంది రెడ్డిలు ఉన్నారు. అంటే మీ సామాజిక వర్గాన్ని మీరు ఎట్లా కాపాడాలనుకుంటున్నారో భవిష్యత్తు తరాల గురించి సేమ్ వాళ్ళు కూడా వాళ్ళ సామాజిక వర్గాన్ని కాపాడాలనుకుంటున్నారేమో. ఇప్పుడు కాపాడడానికి అసలు వెనక పడతాయి కదా. మా రెడ్డి సోదరులు ఎంతో ముందున్నారు. అవును, ఏదన్నా కూడా ఇప్పుడు 40-50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, మరి రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, సీఎం గారి సలహాదారులు ఉన్నారు, ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు, డీజీపీ మంత్రులు ఉన్నారు, డీజీపీలు ఉన్నారు. మరి ఇక్కడ ఇంకా ఎక్కువ వెనకబడేది ఉన్నది. కాపాడుకునేది ఖచ్చితంగా నిరుపేద రెడ్డి సోదరులు మాత్రం వాళ్ళు కాదు, మేము కూడా కాపాడుకుంటాం. ఇప్పుడు మీ కింద చెప్పినట్టు ఇట్లా కొట్లాడేటోళ్ళు ఉంటారు, బుట్టగా మాట్లాడే ఇట్లాంటి వాళ్ళు మంచి చేసే వ్యక్తులు ఉంటారు. అప్పుడు మలక్పేట కాన్స్టిట్యూన్సీలో ఒక ఆయన గుండెటి వెంకటేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు. ఆయన ఎంఎస్ఎంఈ ఆల్ ఇండియా వైస్ చైర్మన్ చేసిండు. ఆయనకి కులం మతం ఏం తేడా ఉండదు. ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరినీ ఆయన మీరు ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి అంటాడు, అన్ని సపోర్ట్లు చేస్తాడు, పక్కన ఉసేట్టుకొని తింటాడు, అన్ని చాలా చేస్తాడు. ఇట్లా కాదు తమ్ముడు అట్లా కాదు తమ్ముడు అనేసి వెనకెమ్మడి ఉంటాడు. మరి అసొంటల గురించి ఏం చెప్పాలి? ఇట్లా ఎంతో మంది వెంకటేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. కానీ మేము కొట్లాడేది ఏదున్నా కూడా ఆధిపత్య దుర్లపైన కొట్లాడతాం. ఎవరైతే మా రిజర్వేషన్లు నోటికాడికి వచ్చినటువంటి కూడలు లాక్కున్నారో వాళ్ళపైన కొట్లాడుతున్నాం, వాళ్ళ వెనకెంబడి ఉన్నోళ్ళ పైన కొట్లాడుతాం. కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా బీసీలను గొంతు కోసింది, ఊచకోత వచ్చింది. మొన్న నవంబర్ 25వ తారీఖు నాడు బీసీలకి చీకటి రోజుగా మాకు నిజంగా 2023 సాధారణ ఎన్నికల టైంలో ఇది గొంతుకు అయిపోతుంది ఈ పార్టీ అని ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎట్లా ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు మీరు నేను మంచి చేద్దాం అనుకుంటా బీసీలకు అని చెప్పారంటే మిమ్మల్ని నమ్మకుండా ఎట్లుండమంటారు? ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులకు వస్తే మంచి చేస్తారనుకున్నాం. సరే కేంద్రంలో కూడా వాళ్ళే వస్తారేమో, ఒకటే దెబ్బకి బీసీల బతుకులు మారుతాయని అనుకున్నాం. వాళ్ళు ఇదే ప్రశ్న చాలా మంది బీజేపీ వాళ్ళు వీళ్ళు అడగడం జరిగింది. అడిగితే అవును బై కేంద్రం ఏమో వస్తే మేము చేద్దాం అనుకున్నాం అన్నారు. సరే అది పక్కన పెడితే ఇప్పుడు మేము బీజేపీ గాని కాంగ్రెస్ గాని ఒకటే అంటున్నాం, మీరు ఇద్దరు డిసైడ్ అయితే గంట సేపు పనిది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడే కాడ కొట్లాడతలేదు,
పోరాటం చేసి అఖిలపక్షాన్ని తీసుకొని పోయి అక్కడ ఢిల్లీలో చేయాల్సినటువంటి పోరాటం చేయట్లేదు. ఓకే, మేము బీసీ సంఘాలుగా ఒక ప్రత్యేక రైలు కట్టుకున్నాం. ప్రత్యేక రైలు కట్టుకొని 110 కుల సంఘాలు 120 కుల సంఘాల అధ్యక్షులను, వారి కుల సంఘాల నాయకులను, అన్ని విభాగాల నాయకులను, ఉద్యోగ నాయకులను, యువజన విద్యార్థి నాయకులను, మహిళా సంఘం నాయకులను ప్రతి ఒక్కరిని కూడా దాదాపు కొన్ని వేల మందిని వివిధ రాష్ట్రాలకు వెళ్ళి కూడా జంతర్ మంతర్లా దీక్ష చేపడితే 42 మంది ఎంపీలు వచ్చారు, 16 పార్టీల నుంచి వచ్చారు. వచ్చి మద్దతు తెలిపారు. అరే ఇది న్యాయమైన డిమాండ్, ఖచ్చితంగా ఈ డిమాండ్ మద్దతు తెలిపాలని చెప్పారు. అరే అక్కడ కూడా రాహుల్ గాంధీ రాలేదు. అవును, మేము ఆడకూడదు అనుకున్నాం. పోరాటం చేసేటోడు కూడా వీడికి రాలేదని చెప్పారు. ఢిల్లీ నుంచి ఢిల్లీ పోతే ఢిల్లీలో పక్కకున్న 10 నిమిషాలు కూడా రాలే. సరే మాకు ఏవో సర్లేగా, కాకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి అలా కేబినెట్ ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం వచ్చారు. సరేలే ఆయన రాలేదు. యాక్చువల్గా అప్పుడే మీకు నమ్మకం పోవాల్సి ఉండే. పోయినా కూడా కొంత ఆలోచన చేసి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయని. సరే మా రాహుల్ గాంధీ పీఎం అయితే వచ్చి ఉంటుండేనా? అవకాశం ఉన్నది కదా. ఓకే, వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపటి పని అది. అంటే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో సేమ్ ఈ ముచ్చట చెప్పలే కదా, తెలంగాణలో నేను సీఎం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇస్తా అన్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ పీఎం అయితే వస్తా అంటే ఎట్లా? ఆ విధంగా ఒకవేళ అప్పుడే అంటే ఎవడేం నమ్మకపోతాడు కదా. అమాయక జనాలను మోసం చేయడానికి ముచ్చట్లు చెప్పినా ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఈ అమాయక బీసీ ప్రజల్ని మోసం చేసిన దాంట్లో మీలాంటి వాళ్ళు, జాగల లాంటి వాళ్ళు, ఆర్కృష్ణ లాంటి బీసీ నేతలు కూడా ఉన్నారు అని అనుకోవచ్చు. ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు మేము బీసీలకి డిమాండ్ల గురించి కొట్టడానికి ఎవడు ఏ విధంగా కొన్ని ఎత్తుగడలతో ఏ విధంగా న్యాయాలు జరుగుతాయి, ఎవరు రూలింగ్లోకి వస్తే ఏం చేస్తారని చెప్పేసి ఆలోచన చేస్తాం. ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు మేమేమో పార్టీ జెండా పట్టుకొని తిరిగినామా, లేకపోతే పదవులు తీసుకున్నామా? ఇప్పుడు ఆర్ కృష్ణ అంటే ఆయన బీజేపీ పార్టీలో రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడు పోనీ జాగల సీన్ పార్టీ పదవి తీసుకుండా పోనీ కాంగ్రెస్ పార్టీలతో మేము ఇక గిట్లనే సోషల్ మీడియా కామెంట్లు పెడుతుంటారు, గిట్లనే పిల్లలు సోదరులు అవుతుంటారు. దాని తర్వాత మరి ఇప్పుడు మొన్న ముట్టడి చేసినాం. మరి మా చుట్టమే కాంగ్రెస్ పార్టీ అనుకుంటే నోటిఫికేషన్ వచ్చాక 25వ తారీఖు రోజు నోటిఫికేషన్ వస్తే 26 ముట్టడి చేసినాం. అవును, చూసినాం కదా. ఏంటంటే ఇంకా ఎలక్షన్ అయితే ఆపించుకుంటూ వచ్చినాము, తక్షణం ఎలక్షన్ కి ఎందుకు పోతారు మీరు అని చెప్పేసి అడిగినాము. మంత్రులను రిక్వెస్ట్ చేసినాం, మీరు ఎలక్షన్ లో పోవద్దు, ఇన్ని నెలలు ఆగారు, బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత పెంచిన తర్వాత ఎలక్షన్ లో పోవాలి, మీరు బీజేపీ పైన ఖచ్చితంగా పోరాటం చేయాలి, అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోవాలని రేవంత్ రెడ్డి గారికి చెప్పినాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు చెప్పినాం, ప్లస్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు చెప్పినాం, పొన్నమన్నకి చెప్పినాం, మహేష్ అన్నకి చెప్పినాం, అందరికి చెప్పినాం. కానీ అయినా కూడా వాళ్ళ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకనంటే మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గాని మహేష్ గౌడ్ అన్న గాని పాపం నిరంతరం బీసీలో వచ్చి కొట్లాడే వాళ్ళు. అవును, వాళ్ళ వల్లనే ఇంతవరకు అయితే లాక్కొని రావడం జరిగింది. వాళ్ళ వల్లనే కనీసం లెక్కలు అవి తీయడం జరిగింది. ఇంత ముందు వరకు వచ్చింది, సభలకు బిల్లులు పాస్ అయినాయి, 10 వరకు పోయింది. మేము సరే మేము కోపాలను వాళ్ళ కూడా తిట్టుకుంటాం, కానీ ఎంతైనా వాళ్ళ పోరాటం లేదైతే ఇంత దూరం అయితే పోలే నాయకులు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, అది మహేష్ గౌడ్ లాంటి వాళ్ళు కాబట్టి, పున్నమన్న లాంటి వాళ్ళు కాబట్టి ఇంత తీసుకుపోయారు. అదే వేరే వేరే పార్టీలలో అయితే పార్టీ అధిష్టానం కూర్చోంటే కూర్చోవాలి ఆ టైపు. మరి వీళ్ళని మేము అట్లా కూడా అడిగినాం, మీరు అధిష్టానం అఖిలపక్షం తీసుకోపోండి అని. ఢిల్లీలో ఎంత విచిత్రం అంటే మా మీటింగ్ కి రాలేదు. ఓకే, వీళ్ళు మీటింగ్ పెడితే కూడా రాలేదు రాహుల్ గాంధీ. అవును, మీ మీటింగ్ రావాలి, ఆనంద్ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి కానీ చెప్పలేదు. వీళ్ళ మీటింగ్ కూడా రాలేదు, కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్. ఇక ఎంత దరిద్రం అంటే ఇక ఇంకో విషయం ఏంటంటే ఓట్ చోరీ అని చెప్పేసి కొట్లాడుతున్నాడు మన రాహుల్ గాంధీ గారు. మేము అడుగుతున్నాము, ఓట్ చోరీ అని చెప్పని కొట్లాడుతున్నావు రాహుల్ గాంధీ గారు. ప్లస్ మీరెత్తుకున్న వాదమే కదా దేశంలో బీసీ వాదం. అవును, మీరు ఎత్తుకున్న వాదం గురించే కదా బీసీ డిమాండ్ల గురించి మొన్న 18వ తారీఖు లాస్ట్ మంత్ అన్ని పార్టీల మద్దతు తీసుకొని రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన మేము బీసీ జేఏసీ నుంచి బంద్ సక్సెస్ అయింది. మీరు ఎత్తుకున్న వాదం గురించే కదా. మరి పార్లమెంట్ లా మీ ఇండియా కూటమి తరఫు నుంచి 242 మంది 243 మంది ఉన్నారు. మరి పార్లమెంట్ లో మీరు నోరు ముగమైనాయా? మరి పార్లమెంట్ లో ఎందుకు మీరు కొట్లాడతలేరు? పార్లమెంట్ లో ఎందుకు వాయిస్ మీరు లేబడతలేరు? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా మీకు చెవులేమైనా దొడ్డునాయా? రాహుల్ గాంధీ ఒకవేళ అక్కడ మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడారు? బీసీలకి మనం ఇక్కడ మాట ఇచ్చినాము, కులగణన చేసినాము, ప్లస్ 40% రిజర్వేషన్ ఇచ్చినాక ఎలక్షన్ పోతాము అని చెప్పిన ఎందుకు మీరు మాట్లాడలేకపోతారు? రేవంత్ రెడ్డి గారు కానీ వారి కేబినెట్ గాని ఎందుకు మాట్లాడలేకపోతారు? అంటే మరి ఆయనకి ఇష్టం లేదా, ఈయనకి ఇష్టం లేదా? మరి రాహుల్ గాంధీ గారి మాట నిలబెడదామని చెప్పి వీళ్ళకి లేదా?
అదే మాట మేము అడిగినాం. ఓకే స్వామి, ఈ 50% మించొద్దు అనేది ఉంది కదా, ఏం చేస్తారు, ఏం చెప్తుంది న్యాయస్థానాలు సార్? 50% మించొద్దు అని చెప్పేసి అని రాజ్యాంగాలు ఏం రాసలేదు. ఓకే, అంటే వేరే రాష్ట్రాల్లో అమల్లో ఉంది కదా. 50% మించొద్దు అని అంటే ఇప్పుడు తమిళనాడు 69%. అవును, ఓకే. 50% మించొద్దు అనే మాట కేవలం కొన్ని జడ్జిమెంట్లల్లా వచ్చినాయి. ఆ జడ్జిమెంట్లల్లా విద్యా ఉద్యోగాలల్లా 50% మించొద్దు, మెరిట్ దెబ్బతింటది అని చెప్పేసి అని అక్కడ చేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్లను ఆధారం చేసుకొని ఇక్కడ ఇట్లాంటి బుట్టంగారు మాధవరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు కోర్టు పోవడం జరిగింది. మేము వాళ్ళకు కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, మాధవరెడ్డి గారు 50% దాటొద్దు అని అన్నారు కదా, మరి ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% పెరిగినప్పుడు 60% అయింది కదా. 60%. మరి అప్పుడు గాలి వేసిన మాధవరెడ్డిను అప్పుడు ఎందుకో 60% అవుతుంది అని చెప్పి ఎందుకు అనుకోలేదు. మా బీసీ కూడా ఎవరు పిటిషన్ ఎవరు వేయలేదు, ఏం అడ్డుకున్నాం. అలాగే కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కాదు, విద్యా ఉద్యోగాల ఒక్కోసారి ఇప్పుడు మీరు నిన్న మొన్న ఇచ్చిన ఉద్యోగాలు చూసుకోండి. అవును, బీసీలకి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంది, ఒక కాలేజీలో సీట్ రావాలంటే బీసీలకి ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంది. బీసీల కంటే తక్కువ మార్క్స్ కి చాలా తక్కువ మార్క్స్, కొన్ని అన్నమైన కాదు, చాలా తక్కువ మార్క్స్ వచ్చినా వస్తుంది. సరే, వాళ్ళు కూడా మా బిడ్డలే, అగ్రవర్ణ నిరుపేదలు, ఖచ్చితంగా మా బీసీల మేము ఎప్పుడైనా వాళ్ళ గురించి కూడా కొట్లాడతాం, వాళ్ళని మాతో పాటు కలుపుకుంటాం. రేపు మా బీసీ సంఘము పార్టీ అవతరించినా కూడా ఖచ్చితంగా వాళ్ళ కోట వాళ్ళకి ఇస్తాం. ఎవరైతే ఆధిపత్య ధోరణులు ఉంటారో వాళ్ళపైన మా పోరాటం ఉంటది. అలాంటిది మాధవరెడ్డి లాంటి వాళ్ళు 60% గురించి కొట్లాడాలి. అట్లా కొన్ని జడ్జిమెంట్ల ఆధారంగా మాత్రమే కోర్టు పోయారు 50% దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. స్వామి, కేవలం ఇప్పుడు 10 రోజుల టైం ఉంది, ఇంత షార్ట్ పీరియడ్ లో మరి ఎలక్షన్స్ కు పోతారా, లేకుంటే ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ పెద్ద పెద్ద నాయకులు మిమ్మల్ని బుజ్జగిస్తారా, లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోకుండా మీరు ఉద్యమాలు చేస్తారా? వీళ్ళకి నిజంగా కాంగ్రెస్ పార్టీలకు సోయే ఉంటే ప్రజా సంఘాలని, కుల సంఘాల అధ్యక్షులని, అన్ని సంఘాలని పిలుచుకొని పీసీ ప్రజాప్రతినిధులను పిలిచి మరి ఇట్లా చేస్తున్నాం, మరి పోరాటాలు జరిగినాయి అని చెప్పేసి అని సలహా సూచనలు అంటే ఇంకే విధమైన పోరాటాలు చేయాలి, బీసీలు తృప్తిపరిచే విధంగా ఇంకెట్లా పోరాటం చేయాలని ఫస్ట్ అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోవాలని చెప్పి చెప్తాం. మొన్న బీఆర్ ఎలక్షన్ కి మన రేవంత్ రెడ్డి గారు సపరేట్ ఫ్లైట్ లో పోయారు, ప్రమాణ స్వీకారానికి దీనికి పోయారు, సపరేట్ ఫ్లైట్ తీసుకొని పోయారు. ఆ విమానం సపరేట్ ఫ్లైట్ తీసుకొని పోయినప్పుడు దానికి దాదాపు 85 లక్షలు ఎంతో ఖర్చు అయింది. మరి నువ్వు ఒక్కరిని పోనీకి సపరేట్ ఫ్లైట్ తీసుకొని పోయినావు, మరి అదే అఖిలపక్షాన్ని కూడా కలుపుకొని పిలుచుకొని పార్టీలకు అతీతంగా మనం నిజంగా బీసీలకు న్యాయం చేద్దాం, ఇది మేము కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నాం అనుకోకండి, మీరు అందరూ ఎత్తుకున్నాం అనుకోండి అని అనుకోని అఖిలపక్షం దగ్గర తీసుకొని ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోబెడితే ఏమవుతుంది? ఒకవేళ ప్రధాన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అంటారు. ప్రధాన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సోషల్ జస్టిస్ మినిస్టర్ కలవాలి, లేదంటే ప్రధాని ఇంటి ముందు కూర్చోవాలి. తమిళనాడులో జయలలిత గారు అప్పుడు ఎయిర్పోర్ట్ లో ఒకటే వాదన చేసి వెళ్ళిపోయారు, ప్రతిజ్ఞ చేసిపోయింది ఆమె, నేను వస్తే రిజర్వేషన్ తో వస్తా, లేదంటే లేదు అని. వీళ్ళు కూడా అదే విధంగా అక్కడ డిమాండ్ పెట్టేది ఉండే, అరే పార్లమెంట్ లో దీని గురించి చర్చించండి, 9th షెడ్యూల్ లో పెట్టండి, రాజ్యాంగ సవరణ చేయండి, 9th షెడ్యూల్ లో పెట్టండి అని చెప్పేసి అనేది ఉండే. వీడు అడగంది వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు ముందుకొస్తారు? వాళ్ళు ఇంకా పెద్ద హైలైట్, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను ఓ సంవత్సరం తిరుగుతున్నారు, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను అధ్యక్షుడే బీసీని చేయలే, వాళ్ళు కూడా పెద్ద డ్రామా ఆర్టిస్టులు. చేయాల్సింది వాళ్ళు. అంటే బండి సంజయ్ గారు ఏమంటున్నారు అంటే, నేను బీసీల కోసం ఫైట్ చేయాలంటే 56% లో 10% ముస్లింలు ఉన్నారు, అట్లా లేకుండా మొత్తం బీసీలో ఉంటే, వేరే మైనార్టీలు లేకుండా ఉంటే నేను కూడా మద్దతు ఇస్తాను. మరి ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు లేరా? అదే ఈడబ్ల్యూఎస్ లో 2.8% ముస్లింలు ఉన్నారు, మరి వాళ్ళకి రిజర్వేషన్ వచ్చేటప్పుడు ఏం గాజులు వచ్చిరా వీళ్ళు? ఈడబ్ల్యూఎస్ పేరు 10% రిజర్వేషన్ ఇవ్వాలనుకుని డిసైడ్ అయినప్పుడు వీళ్ళ ముస్లింలు అగ్రవర్ణ ముస్లింలు ఉన్నారా లేదా అని చెప్పి చెక్ చేయాల్సిన బాధ్యత లేదా? మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న చోట ముస్లింల రిజర్వేషన్ అందట్లేదా? మరి ఎందుకు రిజర్వేషన్ ఆపట్లేదు అక్కడ? ఇవన్నీ కుంటిసా. అంటే ధర్మపురి అరవింద్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు, అసలు 4 దశాబ్దాల నుంచి ఇది లేనే లేదు, మయ్యా పీసీ చీఫ్ ఉన్నప్పుడు కూడా సేమ్ కాంగ్రెస్ ఇట్లే మోసం చేసింది, ఎట్లన్నా మీరు రాబాయ్ అంటున్నాయి. అవును, వాళ్ళని మేము నమ్మకపోవడం తర్వాత సంగతి. ఇప్పుడైతే మీ కోర్టులో ఉంది కదా బాల్, మరి మీరే విధంగా బీజేపీ కోర్టులో ఉన్నది కదా, మరి మీరు లీడ్ తీసుకోవచ్చు కదా. మీరు లీడ్ తీసుకొని ఇక్కడ గవర్నర్ గారిని ఒప్పించి ఆర్డినెన్స్ గురించి కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ గవర్నర్ నొప్పామన్నాం, మీరే బాధ్యత తీసుకోండి అని అన్నాం, మీ బాధ్యత తీసుకొని నిజంగా బీసీలకు మంచి చేసిన వాళ్ళు కానీ అని అన్నాం. కుంటి సాకులు చెప్పుకుంటా కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా నమ్మారని, ఈ ముస్లింలు ఉన్నారని చెప్పేసి అని ఎందుకు అనవసరం? బీఆర్ఎస్ స్టాండ్ స్వామి, కాంగ్రెస్ బీజేపీ పక్క పెడితే బీఆర్ఎస్ స్టాండ్ ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ బీసీలకి అన్యాయం చేసింది బీఆర్ఎస్ వాళ్ళు.
ఫస్ట్ బీసీలకు అన్యాయం చేసి బీఆర్ఎస్ ఇక ఆయన ఉన్న 33% నుంచి 23% పట్టుకొచ్చింది బీఆర్ఎస్ ఆయన పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఇక ఇప్పుడు ఏంటంటే ఇక వీళ్ళు 6 గ్యారంటీలు ఫెయిల్ అయ్యారు, 7 గ్యారంటీ 40% రిజర్వేషన్ ఫెయిల్ అయ్యారు అని చెప్పి ఇక వాళ్ళు తమాషా చూస్తున్నారు. వాళ్ళు మేము వాళ్ళని కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పార్లమెంట్ లో కొట్లాడి పార్లమెంట్ లో సాధించుకొని రావాల్సినటువంటి తెలంగాణ సబ్జెక్టు, ఎంపీలు కొట్లాడి సాధించుకొని రావాల్సిన తెలంగాణ సబ్జెక్టు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఆ వాదం ఎత్తుకోలేదా? వాదం ఎత్తుకొని గల్లీ గల్లీ మొత్తం ఉద్యమాలు చేపట్టలేదా? అన్ని పార్టీల నాయకులను కలుపుకోలేదా? అన్ని ప్రజా సంఘ నాయకులను ఉద్యోగ రాజకీయ అందరి ప్రొఫెషనల్ మేధావులను కలుపుకోలేదా? మరి వాదం ఎత్తుకొని తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ మేము నిజంగా స్వాగతిస్తున్నాం. ఆ విషయంలో తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ మరి బీసీ విషయం పైన భారతదేశం మొత్తం చూసింది, తెలంగాణ చూసింది. మరి బీసీ రిజర్వేషన్ విషయం ఎత్తుకోవచ్చు కదా, ఆయన తలుచుకుంటే చేయొచ్చు, ఆయన తలుచుకుంటే ఎత్తుకోవచ్చు కదా, కేటీఆర్ కూడా ఎత్తుకోవచ్చు కదా, మీ మంత్రులందరూ కూడా ఎత్తుకో, మీ మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు అందరూ ఎత్తుకొని వాదాన్ని కొట్లాడొచ్చు కదా. వీళ్ళు కొట్లాడాలి, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లిస్తారో చూద్దాము, బీజేపీ వాళ్ళు ఎట్లా పెడతారో చూద్దాము అని చెప్పని ఓన్లీ కౌంటర్ దాఖలు చేస్తే రాజకీయ పార్టీలను పక్కన పెట్టిన స్వామి, ఇప్పుడు ఉన్న 3 ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు 3 అగ్రవర్ణాల వాళ్ళే. సో వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారో లేదు, మరి మీరే విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు? రాజకీయ పార్టీల గురించి పక్కన పెట్టండి, మీరు ఇమీడియట్ గా మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? షార్ట్ పీరియడ్ టైం ఉంది కదా. మేము ఆల్రెడీ ఒక అష్ట ఆందోళన అని చెప్పేసి అని బంద్ పిలుపునిచ్చినప్పటి నుంచి ఒక ఆందోళన చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. దిష్టి బొమ్మలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిష్టి బొమ్మ కూడా తలగబెట్టినాం మొన్న. అంతకుముందు రాష్ట్ర బంద్ ను పిలిపించినాం, సక్సెస్ చేసినాం. స్వామి అదే చెప్తున్నా. ఇప్పుడు మొన్న గాంధీ భవన్ ముట్టించినాము, ఇప్పుడు ఇంకా కూడా రేపు ఎల్లుండి వరకు నామినేషన్ నిన్న స్టార్ట్ అయింది, నిన్న ఈ రోజు రేపు. ఎన్నో రాష్ట్రాలలో ఎలక్షన్లు 10 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా 2-3 రాష్ట్రాలు ఉన్నాయి, ఆగిపోయినాయి. ఇప్పటికి కూడా మేము ఎలక్షన్ వాయిదా వేయాలంటున్నాం. ఇప్పటికి కూడా స్టిల్ ఎలక్షన్ వాయిదా వేయాలంటున్నాం. కొందరు కోర్టు కూడా పోవడం జరిగింది. ఎలక్షన్ వాయిదా వేసి వాళ్ళు మంచితనంగా బీసీ న్యాయం చేస్తేనే ఓకే, లేదు అంటే మాత్రం బరాబర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం. ఎక్కడెక్కడైతే వాళ్ళు మా కోటాని లాక్కొని జనరల్ స్థానం పేరు మీద అగ్రవర్ణాలు నిలబెట్టుకొని బీసీని అమదొక్కని చూస్తుర్రో అక్కడ బరాబర్ బీసీ బిడ్డలు నిలబెడతాం. బీసీ బిడ్డలు నిలబెట్టి ఒక్కొక్కరిని ఓడించి మా సత్తా ఏదో చూపిస్తాం. సో ఎలక్షన్స్ కి వెళ్తారు మీరు కూడా? ఇప్పుడు వాయిదా ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒకవేళ వాయిదా వేయకుంటే మీ బీసీ ఎలా తెలంగాణ ప్రజలు కానీ మీరు బహిష్కరించాలని పిలుపు కూడా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ప్రజలందరూ 22 నెలల పీరియడ్ అయిపోయేసి ఎదురు చూస్తున్నారు. గ్రామాలు కూడా ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సరే గ్రామాలు ఎదుర్కొంటున్నాయి, లోకల్లో ఉన్నటువంటి విలేజ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కొన్ని విషయాలు. వీళ్ళు ఏంటంటే ఏదన్నా కూడా కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ నిధులు 3,000 కోట్లేమో వస్తుంది, దాని గురించి అని చెప్పేసి ఆలోచన వీళ్ళున్నారు. 60% బీసీ జనాల కంటే వీళ్ళకి అదే ఎక్కువైపోయింది. వెళ్ళినప్పుడు మాత్రం ఏ విధంగా బుద్ధి చెప్పాలో విధంగా బుద్ధి చెప్తాం. మనం సంతకం పెడితే ఎలక్షన్ ఆగిపోయేది కాదు కదా. ఖచ్చితంగా తీసుకొస్తాం. మీరు అఫెండ్ అయినా పర్వాలేదు స్వామి, మీ మాటలు చూస్తుంటే మీరు కానీ మీ జాజులు కానీ బుజ్జగిస్తే మీరు సైలెంట్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ఎందుకు సైలెంట్ అవుతాం? ఇప్పుడు మేము బుజ్జగిస్తే సైలెంట్ అయ్యేటట్టు ఉంటే మాకు ఎంతో మంది ఫోన్లు చేసారు. బరాబర్ మీరు లెక్కలు తీయాల్సిందే అన్నాము, రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అన్నాము. రూలింగ్ గవర్నమెంట్ పార్టీ ఆఫీస్ ముట్టడించడం అని అంటే మేము బుజ్జగిస్తే వాళ్ళు బుజ్జగిస్తే మేము బుజ్జగించే స్థాయిలో ఉన్నోళ్ళం పోతామా? ఒక రూలింగ్ గవర్నమెంట్ ఢిల్లీలోనే ఆగలేదు. మహబూబాబాద్ లో ఈసీ మీద హైకోర్టు సీరియస్ అయింది. కొన్ని దగ్గర ఎస్టీలు లేరు, బట్ ఎస్టీలకు టికెట్ కేటాయించారు. ఇంత ఘోరంగా బీసీల పట్ల ఇంత వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉంది, ఏంది అసలు? అందు గురించి మేమేమంటాం, ఇప్పుడు కోర్టుకు ఆల్రెడీ పోయారు. ఈ రోజు గానీ ఇంకా రేపటి వరకు అవకాశం ఉన్నాయి. మొన్న రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కోర్టు డిక్లరేషన్ జడ్జిమెంట్ రాకముందే వీళ్ళు వెళ్ళిపోయారు. ఒక రోజు ఆగుతారు, కొన్ని రోజులు ఆగితే ఏమైతుంది? మేము ఇంకో మాట చెప్పినాం, పార్లమెంట్ లో చర్చించండి. ఇంకొక వారం రోజులు పార్లమెంట్ ఇంకో 3 రోజులు అయితే స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్ లో మీ వాళ్ళందరితో వాయిస్ రేజ్ చేయండి, బీజేపీ పైన ఒత్తిడి తీసుకురండి అని చెప్పాను అన్నాం. చేయాల్సిన అన్ని మేము చేసినాం. ఇంకా మేము సంతకాలు పెడితే ఆగేదంటే మేము పెడతాం. మేము ఎంతవరకు పోరాటం చేయాలి పోరాటం చేస్తున్నాం. దండం పెట్టినాం, దశకం పెట్టినాం, కొట్లాడుతున్నాం.
పార్లమెంట్ లో కూడా కొట్లాడమని అన్నాం. ఇప్పుడు ఢిల్లీ ప్రోగ్రామ్ కూడా పెట్టినాం. ఈ 30 తారీఖు నాడు మొత్తం అన్ని జిల్లాలకు వెళ్ళి ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రం నుంచి ట్యాంక్ వరకు ప్రదర్శన ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ, కొన్ని వేల మంది రాబోతున్నారు. మీరు కూడా మన ఆర్ట్ ఛానల్ తరఫు నుంచి మీరు రండి, కొన్ని వేల మంది ఎంత మంది వ్యతిరేకిస్తున్నారో ఏందనేది చూడండి. అలాంటి పరిస్థితి నెలకొని తప్ప ఎవరు మీలాంటి బీసీ కీలక నేతల పైన తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ యువతలో ఒక పుకారు ఉంది స్వామి. ఎస్సీ ఎస్టీ ఓసీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంది ఈ బీసీ గురించి మీ స్టాండ్ అంటే, వాళ్ళు ఏమంటారు అంటే మీ బీసీలో చాలా సంఘాలు ఉంటాయి, మీకే వర్గ పంచాయతీలు ఉంటాయి, మీరు ఐక్యంగా ఉంటారు. జాజులో వెళ్ళేమో రేవంత్ రెడ్డి భజన చేస్తాడు, అదేవిధంగా ఆర్ కృష్ణ పోయే మోడీ భజన చేస్తాడు. సో ఏ విధంగా మీరు సాధిస్తారనేది వారి పుకారు, వారి కామెంట్. ఇప్పుడు ఆర్ కృష్ణ గురించి మాట్లాడితే ఆయన ఒక బీసీల గురించి కొట్లాడినటువంటి వ్యక్తులలో ప్రధానంగా ఆర్ కృష్ణ పేరే వినిపిస్తుంది. ఎప్పటి వరకు 2014 వరకు ఆర్ కృష్ణ బీసీలకు సంబంధించిన అద్భుతమైన వ్యక్తి. పర్యాయ పదం కూడా ఆర్ కృష్ణ. దాని తర్వాత ఏంటంటే అన్నకి టికెట్లు ఇవ్వడము, ఆయన కూడా ఎమ్మెల్యే గెలవడం, ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఆయన అటు ఇటు చూసుకుంటున్నాడు. కానీ జాజుల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఏ పార్టీ జెండా కప్పుకోలే, ఇంకేది కప్పుకోలే. ఏదున్నా కూడా బీసీలకు ఎవరు న్యాయం చేస్తాడంటే కొంచెం వాళ్ళని స్వాగతిస్తాం. అయ్యప్ప అని చెప్పేసి అని బీసీ న్యాయం చేసే తీసుకుపోతాం, చేయనప్పుడు ఎదుర్కొంటాం. అలాగే అన్ని సంఘాలు ఉన్నా 150 సంఘాలు ఉండని జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, డాక్టర్ విశాఖ మహారాజు కూడా మా గురించి కొట్లాడుతున్నారు, ఓకే చిరంజీవి గారు ఉన్నారు, మా బాలరాజు గౌడ్ ఉన్నాడు. ఇట్లా చాలా మంది, మేకపోట్ల నరేంద్ర గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు. మా ఎజెండా ఒకటే, లక్ష్యం ఒకటే. తప్పేముంది? ఇప్పుడు అట్లా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక్కడే ఉన్నాడా? వందల సంఘాలు పార్టీ తరఫు నుంచి కొట్లాడడానికి ఇది అయితే లేదని చెప్పేసానే ఒక జేఏసీ ఫామ్ చేసుకొని ఉద్యమాన్ని రూపొందించారు. అట్లా మేము కూడా ఏంటంటే అన్ని కుల సంఘాలు వాళ్ళు వీళ్ళందరినీ కలుపుకొని విద్యార్థి నాయకులను, యువజన సంఘాలను కలుపుకున్నాము, ఎంప్లాయీస్ సంఘాలను కలుపుకున్నాము, మహిళా సంఘాలను కలుపుకున్నాం, అన్ని సంఘాలను కలుపుకున్నాం. రకరకాల 120 కుల సంఘాల అధ్యక్షులు వచ్చి మనం మేము ఏర్పాటు చేసినాం. కాబట్టి ఎన్ని సంఘాలు ఉన్నా పర్వాలేదు, అందరి లక్ష్యం ఒకటే, రిజర్వేషన్ రావాల్సిందే, బీసీ రాజ్యాధికారం రావాల్సిందే. అంతే తప్ప సంఘాలు ఉన్నాయి కదా మీరు రకరకాల అభిప్రాయం అంటే బరాబర్ ఉంటారు. ఒక ఇంట 4 అన్నదమ్ములు ఉంటారు, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అట్లా ఎంతో మంది అభిప్రాయాలు ఉంటాయి, కానీ లక్ష్యం మాత్రం ఒకటే, బీసీ రాజ్యాధికారం. ఇంటర్వ్యూ ముగించే ముందు ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు, బీసీ ప్రజలు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్లే ముందు వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మేము ఒకటే బీసీ ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన ఆర్ తెలుగు ఛానల్ తరఫు నుంచి బీసీలను నిజంగా కాంగ్రెస్ పార్టీ ఊచకోత కోసింది. నవంబర్ 25వ తేదీ నాడు అదొక చీకటి దినంగా ప్రకటించినాం. కాబట్టి బీసీలకి రావాల్సిన వాటాను గుంజుకొని జనరల్ స్థానాల పేర్ల మీద అగ్రవర్ణ నాయకులను నిలబెట్టే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీనికి ఒక పార్టీ గుర్తు ఇవన్నీ ఏమి ఉండేవి. కాబట్టి ప్రతి చోట అవకాశం ఉన్న కాడల్లా ఆ పటేల్ చెప్పిండు, ఈ ఎమ్మెల్యే చెప్పిండు, మీరు నిలబడొద్దని చెప్పి అన్నారు అని చెప్పి ఇవన్నీ మాట్లాడకుండా దమ్మున్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ నిలబడాలి, పార్టీలకు అతీతంగా గెలవాలి, మన సత్తా ఏందో చూపించాలి. అదే మేము విజ్ఞప్తి చేసేది. ఎప్పుడైతే మనం వాస్తవానికి స్థానిక సంస్థలో 60-70% బీసీలే ఉంటారు. వీళ్ళు టీకే నిలబెట్టకుండా మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకుండా మేము పెద్ద దాని గురించి ఆలోచించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మా వాళ్ళు రేపలా నిలబడతారు, అగనిషన్ నిలబడతారు, ఖచ్చితంగా గెలుస్తారు కొన్ని వందల మంది. కాకపోతే అన్యాయం జరిగిన విషయం గురించి కూడా మా బీసీ ప్రజానికి తెలియాలి. 42% రిజర్వేషన్ వచ్చేటట్టు అయి ఉంటే మాకు 5176 మంది సర్పంచ్లు అయ్యారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ రాలేదు కాబట్టి మాకు 2070 మంది అవుతున్నారు బీసీలు. మొత్తం 12,000 గ్రామ పంచాయతీల మీకు లెక్కలు చూసుకుంటే ఒక 7 జిల్లాలల్లో కనీసం 0, కొత్తగూడెంలో 0, సిరిసిల్లలో 1, 7 జిల్లాలలో 0% బీసీలకి. అండ్ మీకు 31 మండలాలు 0. ఇంకో విషయం ఏంటంటే మనకి 56% కులగం లెక్కలు వచ్చినాయి. మేము అది కూడా చాలా కాంగ్రెస్ పార్టీ ఇంత గలీజ్గా ఆలోచిస్తుందా అని చెప్పి అనుకుంటాము. 56% వస్తే వీళ్ళు పార్టీ తరఫు నుంచి 42% ఇచ్చేది. 56% వచ్చినప్పుడు 60% పైన వీళ్ళు ఇస్తేనే అదో ఇదో జరుగుతుంది కొంచెం.
వీళ్ళు చట్టపరంగా ఇవ్వకుండా పార్టీ పరంగా ఇస్తారడమే పెద్ద మోసం. ఓకే, వీళ్ళు జిల్లాను యూనిట్ చేసుకొని లెక్కలు వాళ్ళు పార్టీ పరంగా ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? ఇస్తారు, వాళ్ళు నచ్చినోనికి ఇస్తారు. ఆ. వీళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళు కాంగ్రెస్ రిక్వెస్ట్ చేస్తారు అంటే ఇద్దరు ఆయన ఒక అగ్రవర్ణాన్ని పెడతాడు, ఈయన అగ్రవర్ణాన్ని పెడతాడు. ఇక ఇద్దరి మధ్యలో ఆయన బీసీ ఓడిపోవాలా? ఓకే, అంటే ఈ అంతా అన్ని పార్టీలు కూడా బీసీలను అన్యాయం చేయాలని చూస్తాయి. ఓకే, ఎవరైతే వాళ్ళని ఎత్తుకుండో పూర్తి యుద్ధం చేసి ఓడిపోయినా పర్వాలేదు. యుద్ధం మధ్యలో ఆపేసి కాంగ్రెస్ వాళ్ళు ఓకే, యుద్ధం మధ్యలో ఆపేసి మాకు భయం వేస్తుంది అన్నట్టు కూడా పారిపోయి వచ్చారు. కనీసం అఖిల పక్షాన్ని తీసుకుపోయి పెట్టలేదు ఢిల్లీకి. మరి అలాంటప్పుడు పార్టీలందరూ కుంభకారు అనుకోవాలా, మేము ఏమనుకోవాలి? ఓకే, బరాబర్ అన్ని పార్టీల సిద్ధాంతాలు ఒకటే ఉంటున్నాయి. అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, మిమ్మల్ని 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా, మేలుకోండి. మీరు పార్టీల పైన ప్రేమలు తగ్గియండి. మీరు ఒక బీసీ బిడ్డగా నేను గెలవాలని చెప్పని అనుకోండి. సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలిచి ఎమ్మెల్యేగా రేపు గెలవాలి, మంత్రి కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. మనం ఈ పార్టీలు చేసినటువంటి మోసాలను ఎండగట్టాలి. అదే మేము కోరుకునేది. 56% ఇవ్వాల్సినటువంటి లెక్క కనీసం 60% కూడా ఇవ్వలేదు. బీసీలకి 0%. మొత్తం వీళ్ళు రాష్ట్రాన్ని ఒక యూనిట్ తీసి పర్సంటేజ్, ఒక జిల్లాని యూనిట్ తీయాలి. రాష్ట్రానికి యూనిట్ తీసుకుంటే 5,176లో 2,070 టికెట్లు మనకు సర్పంచ్లో వస్తే 17% చూపిస్తుంది రిజర్వేషన్. 17.08% అంతే. గత ప్రభుత్వం 23%. అదే కదా కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళైతే 17% వీళ్ళు. అదే మేము అనేది. కేబినెట్ నిర్ణయం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు హెచ్చరించాలనుకుంటున్నారా, లేకుంటే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? మేము బరాబర్ హెచ్చరిస్తాం. రిక్వెస్ట్ చేసి బతిలాడేది దాటిపోయేది. వాళ్ళు మోసపూరితంగా రేవంత్ రెడ్డి గారు వారి బృందము క్యాబినెట్ మొత్తం కూడా మోసపూరితంగా బీసీలను అందరు కలిసి గొంతు వచ్చిర్రు, నమ్మించి గొంతు వచ్చిర్రు. నిజంగా కూడా 20 నెలల సంది మేము మిమ్మల్ని నమ్మినాం, మేము స్వాగతించినాం, సంబరాలు చేసుకున్నాం, సంతోషపడ్డాం. అన్నా మాకు నిజంగా బీసీల గురించి ఒక రిజర్వేషన్ తీసుకుని వస్తా అంటున్నావు, ఎస్సీ వర్గీకరణ మొదలు పెట్టింది ఫస్ట్ ఇక్కడ అని చెప్పేసి అని రేపు బీసీలకు కూడా కావాల్సినటువంటి రిజర్వేషన్ ఇస్తా అంటున్నావు. నిజంగా నువ్వు బీసీలకి మేలు విషయం అవుతావు, ప్రతి ఒక్కరి గుండెలు నిలిచిపోతావు అని చెప్పని అన్నాం. మేము ఇంత మనస్ఫూర్తి మేము మాట్లాడితే బీసీలను నిజంగా కనీసం ఏం జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుందో కూడా ఆలోచించకుండా రేవంత్ ప్రభుత్వము మోసపూరితంగా మోసం చేసింది. కాబట్టి వాళ్ళని హెచ్చరిస్తున్నాం. మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.